చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చెప్పిన మాట వినాలి అంతే మనం. అది దేవుడు రైట్ అయితేనే మనకు చెప్తాడు. చాలామంది మాంసం తినకూడదు అంటారు. అది తప్పు ప్రియులారా. నువ్వు తినకుండా ఉంటే మంచిది, కానీ తినేవాడిని ఏమాత్రం కూడా నువ్వు ద్వేషించకూడదు. తినేవాడిని ద్వేషించకూడదు, తినని కూడా నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. వాని ఇష్టం, అతని ఇష్టం. తింటే తినొచ్చు, లేకపోతే లేదు. దేవుడు నిరభ్యంతరంగా ఉండమన్నాడు కదా. దేవుడు నిరభ్యంతరంగా ఉన్నప్పుడు నువ్వెందుకు అతన్ని అభ్యంతరపరుస్తావు, ఆటంకపరుస్తావు, అతనికి మరి ఎందుకు ప్రాబ్లం కలగ చేస్తావు? ఇది తప్పు ప్రియులారా. కనుక ఎవరైనా సరే మనమందరం కూడా సహోదరులం కనుక మనమందరం కూడా దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు మనకు ఏం చెప్పాడు అది మనము జాగ్రత్తగా గమనించాలి. కనుక చూడండి, ఈ దేవుడు మనకు ఏం చెప్పాడంటే నిరభ్యంతరంగా ఉండమని చెప్పాడు. కనుక మన కుటుంబంలో మనము నిరభ్యంతరంగా ఉండాలి. మనం పనిచేసే స్థలంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. చూడండి, మన గ్రామంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. మనము మన దేశంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ నిరభ్యంతరం వస్తుందంటే మనకు దేవుని మనసు వచ్చినప్పుడే. చూడండి, అందరిలో మరి